పని మాత్రం చేయొద్దు. ఉపేంద్ర గారు వస్తారు, మీరు లాస్ట్ కంక్లూడ్ దగ్గర. మూర్తి గారు, అసలు ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోవాలి? సిబిఐ విచారణ ప్రారంభమైతే ఇప్పుడు ప్రజాధన దుర్వినియోగం నిర్మాణ లోపాల గురించి ఎంక్వైరీ చేస్తుంది అనుకుందాం. అప్పుడు దాకా ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? రేవంత్ సర్కార్ ఏమైనా దానికి మరమ్మతులు చేసి పనిలో పడుతుందా, లేదంటే అది ఏమన్నా ఏం జరిగే అవకాశం ఉంది మీరు అనుకుంటున్నారు? ఆ టెక్నికల్ కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ ఏమి ఇచ్చింది అన్నది అది ఒక భాగం అనుకోండి. ఇప్పుడు అవినీతి మీద కదా ఇప్పుడు టర్న్ అయింది. ఏంటంటే మరమ్మతులు చేయించాలి, దాన్ని రిపేర్ చేయించాలనే అంశం ఈ రోజు ప్రధానమైనది కాదు. దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి ఇప్పుడు 1000 కోట్లు కావాలి. సాలీనా ఒక్కొక్క ఎకరా మీద 5,000 కోట్లు అవుతుంది ఖర్చు అని ఒక లెక్క చెప్తున్నారు. దాన్ని పక్కన పెట్టండి. అంటే నేననేది ఏంటంటే తప్పనిసరిగా అమర్ గారు మాట్లాడినవన్నీ ఇప్పుడు సిబిఐకి వర్తిస్తాయి. దమ్ముందా ఈ సిబిఐకి? సిబిఐ తేల్చాలి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా అరెస్ట్ చేసే అవకాశాలు ఓకే, కాసేపు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనకాడింది వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అని అనుకున్నాం. ఇప్పుడు రెక్కలు విప్పిన సిబిఐ ఏం చేస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉన్నది. మిత్రులు ఉపేంద్ర గారు చెప్పినట్టుగా అది ఇంకా మళ్ళా పంజరంలోనే కనుక ఉంటే, అది నిజంగా కేంద్ర ప్రభుత్వం యొక్క జేబు సంస్థగానే ఉంటే, ఇప్పుడు సిబిఐ నిరూపించుకోవాల్సింది ఏంటంటే నేను కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థను కాదు, స్వయం ప్రతిపత్తి కలిగిన దాన్ని అని ఇప్పుడు అన్ని అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా 4 పళ్ళాల్లో వాళ్ళకి కారణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఘోష్ కమిషన్ కూడా మీకు దోహదపడుతుంది, మిత్రులు చెప్పినట్టు, అమర్ చెప్పినట్టు. తక్షణం చర్యలే. ఆ చర్యలు మీరన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి అన్నది ఒక పక్కన రాజకీయ ఆరోపణలైనా ఇప్పుడు సిబిఐ ఏం చేయాలనేది ముందుకు వస్తుంది. తెలంగాణ ఉపేంద్ర గారు ఫైనల్ గా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఈ 37 దాడి నుంచి మీరు బయటపడేందుకు ఎలాంటి ప్రణాళిక ముందుకు వెళ్తున్నారు? ఇప్పటి నుంచి ఎలా ఉండబోతోంది మీది? మాకు ఎలాంటి భయం లేదు, ఎలాంటి సంశయం లేదు, మేము ఎలాంటి తప్పు చేయలేదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మన మిత్రుడు అమర్ గారు మాట్లాడుతూ 30,000 కోట్ల రూపాయలు డిపిఆర్ కి ముందే ఇచ్చిండనే అంశము అవినీతి ఏదో మాట్లాడుతుండు. అది ఎక్కడ కూడా ఘోష్ కమిషన్ లో చెప్పలేదు. అసలు ఘోష్ కమిషన్ లో ఇక్కడ ఫైనాన్స్ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి, అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగిందని ఎక్కడ కూడా చెప్పలేదు. ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే సిడబ్ల్యూసి పర్మిషన్ లేదని కొంతకాలం చెప్పారు, అది ఉన్నది. కేబినెట్ ఆమోదం లేదని చెప్పారు, అది ఉన్నది. తర్వాత మనకి 11 కేంద్రానికి సంబంధించినటువంటి 11 సంస్థలు కూడా మనకి దానికి కాళేశ్వరం సస్టైనబుల్ అని చెప్పేసి మనకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. తను అమర్ గారు ఇంకో మంచి మాట చెప్పారు, ఈటెల రాజేందర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఈటెల రాజేందర్ గారు కూడా చాలా స్పష్టంగా ఆ రోజు ఘోష్ కమిషన్ అటెండ్ అయిన తర్వాత వారు మీడియా సమక్షంలో చెప్పారు, ఇక్కడ ఎలాంటి కూడా కేబినెట్ ఆమోదం మేరకే జరిగింది, ఎలాంటి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరగలేదు, అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యి చాలా చక్కగా కట్టిరు. ఇది ఎట్లాంటి జరగలేదని వాళ్ళ నాయకుడు ఎంపీగా ఉన్నటువంటి ఏం చెప్పినా మేము ఒకటే చెప్తున్నాము, వాళ్ళు సిబిఐ ద్వారా రానియండి, మాకు సుప్రీంకోర్టు ఉంది, మేము హైకోర్టు ఉన్నది, హైకోర్టులో రేపు లంచ్ మోషన్, నిన్న ఈ రోజు లంచ్ మోషన్ చేస్తాం, రేపటి వింటా అన్నారు. రేపు ఈ ఘోష్ కమిషన్ యొక్క లీగాలిటీ మీద మేము రేపు ఆర్గ్యుమెంట్స్ చెప్పబోతా ఉన్నాం. తప్ప Thank you, Upendra garu. Thank you, Amar garu. Thank you, Murthy garu. Thanks for joining in debate. Thank you so much. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం. అయితే కొద్దిసేపటి క్రితం కవిత గారు చేసిన కామెంట్స్ కూడా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ఎవరు తిరిగి వస్తాను. ప్రాజెక్ట్ తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు వివాదాల కేంద్రంగా మారింది. వచ్చే రోజుల్లో వివాదం చుట్టూ రాజకీయ పరిణామాలు సంభవించే అవకాశం లేకపోలేదు. ఇలాంటి ప్రాజెక్టులో దారుణమైన అవినీతి చోటు చేసుకుందని, ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్ట్ సైట్ను చేంజ్ చేస్తారని రేవంత్ టీం బలమైన ఆరోపణలు గుప్పిస్తోంది. ఎట్టకేలకు కేసు విచారణ సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం నిజంగా ఓ సంచలనమే. అటు బీఆర్ఎస్ కూడా అదే